ముందుగా తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ సభకి నన్ను ఆహ్వానించినటువంటి మన ఆంగ్ల మాధ్యమ ఉపాధ్యాయుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తెలుగును ఉద్దేశించి ప్రత్యేకించి వాస్తవానికి నేను ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్నప్పుడు తెలుగుని ప్రత్యేకించి చెప్పడానికి నాకు పలుకులు రావట్లేదు. అయినప్పటికీ మీరందరూ ఈరోజు సాయంకాలం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లోకి పార్టిసిపేట్ చేయబోతున్నారు. మీ పద్య పోటీలు ఉన్నాయి. ఆ పద్యం పోటీల్లో మీరు మీ ప్రతిభని కనబరుస్తారని ఆశిస్తూ ఈ తెలుగు భాష ఇందాక నేను 2 నిమిషాల క్రితం విన్నది ఏంటంటే అందరూ చెప్తున్నది అంటే కొంతమంది నేను విన్నాను మాటల్లో ఈరోజు మాతృభాష దినోత్సవం. అవునా అవునా కొంతమంది మాతృభాష దినోత్సవం అని అంటే ఈరోజు మాతృభాష దినోత్సవం అయితే కాదు. ఈరోజు మాతృభాష దినోత్సవం అయితే కాదు, తెలుగు భాష దినోత్సవం. దాంట్లో చిన్న తేడా ఉంది. మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. తెలుగు భాష దినోత్సవం ఆగస్టులో జరుగుతుంది. మాతృభాష దినోత్సవానికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అని పేరు. అంటే ప్రపంచ దేశవ్యాప్తంగా వాళ్ళ ప్రాంతాల్లోని ఆ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటారు. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. తెలుగు భాషా దినోత్సవానికి ప్రత్యేకించి విలుగు వెంకటరామమూర్తి గారు తన కృషి నిమిత్తం ఆయన జయంతి రోజుని జరుపుకుంటూ ఉంటారు. పూర్వం మనకి ఈరోజు తెలుగు పాఠాలు మనం చదువుతూనే ఉన్నాం కదా, ఆ తెలుగు పాఠాలు గ్రాంధిక భాషలో ఉండేవి. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థానికి మాత్రమే సంబంధించినటువంటి భాష. సో అటువంటి గ్రంథస్థ పఠనాన్ని అందరూ అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అందుకని ఈ భాషని అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో విలుగు వెంకటరామమూర్తి గారు చాలా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా ఆయన జయంతి రోజున ఈ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. కొంతమంది మనలో తెలియని వాళ్ళు మాతృభాష దినోత్సవం అన్నారు, అది తప్పు. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరందరూ పద్యాల పోటీలకు వెళ్తున్నారు. మీ పద్యాల పోటీలు వెళ్ళే ముందు నేను కూడా చిన్న పద్యాలు రాగాలాపన చేస్తాను. ఇప్పుడైతే సమయం ఎక్కువగా లేదు కాబట్టి మీరు సాయంత్రం సిద్ధమయ్యే ముందు పద్యాన్ని ఏ విధంగా రాగం ఆలాపన చేయాలనేది సభాముఖంగా మీ అందరూ ముందు నేను పాడి వినిపిస్తాను. ఈ కార్యక్రమానికి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ, తోటి ఉపాధ్యాయునికి మరియు మన సంచాలకుల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.